8వ వచనం మనం చూసినప్పుడు మరి ఇలా రాయబడి ఉంది. హెబ్రీ 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీయులకు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొని. ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు ఆయన తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఆయన దేవుని కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడని చెప్తున్నారు. సరేండి, అంటే విధేయత మనకి ఎలా వస్తుంది అని అంటే శ్రమల ద్వారా విధేయత వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు మనము విధేయతను నేర్చుకుంటాం అని చెప్పి ఇక్కడ ఈ వాక్యంలో అర్థం అనమాట. అపోస్తలుడైన పౌలు గారు గొప్ప వ్యక్తి. మరి ఆయన మరి యేసు వారి శిష్యులతో పాటు సమానంగా మరి పరిచయం చేసినటువంటి వ్యక్తి, అన్యజనులకు అపోస్తలుడు, అనేక సంఘాలు కట్టినవాడు, చాలా సీనియర్, చాలా నేర్చుకున్నటువంటి వాడు. ఆయన చెప్పే మాట ఏంటంటే ఆయన శ్రమల వలన ఆయన విధేయతను నేర్చుకోలేను అని చెప్పాడు. మరి అది నేర్చుకున్నటువంటి ఆయన మరి శిలువ మీద ఉండి ఎంత విధేయత చూపాడు, ఎంత విధేయత చూపాడు. తన కొడుతున్నటువంటి వారు, తన చంపుతున్నటువంటి వారి గురించి మాట్లాడాడు. అలాగే తన పక్కనటువంటి దొంగ మరి నన్ను చేర్చుకోమంటే విధేయత చూపాడు. అలాగే తల్లి కోసం విధేయత చూపాడు. అలాగే చాలా విషయాలు విధేయత చూపి ఆయన విధేయతగా నడిచాడు. కాబట్టి మనం కూడా విధేయత నేర్చుకుంటే విధేయులుగా మనం నడవగలము. తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించగలము, సేవకుని పట్ల విధేయత చూపగలము, దేవుని పట్ల విధేయత చూపగలము, మన గురువులు మన పైవారి పట్ల విధేయత చూపగలము. ఆ విధేయతతో ముందుకు సాగినప్పుడు కొన్ని ఆశీర్వాద దేవులు పొందుకోగలమని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనే విధేయత నేర్చుకుంటే మనకు విధేయత అవసరం లేదా? ఒకసారి ఆలోచన చేయండి. ఆయనే విధేయత నేర్చుకుంటే మనకు విధేయత అవసరం లేదా? కావాలి కనుక మనం కూడా విధేయతను నేర్చుకోవాలి. మనము పైవారిపై విధేయతను చూపించాలి. అప్పుడు మనం అన్ని విషయాల్లోనూ ఆశీర్వదించబడతాము, దీవించబడతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విధేయతను గురించి ఒక 7 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి త్వరగా ముందు సాగుతాను. ఒకే కొటేషన్ ఇస్తాను, ఎక్కువ కొటేషన్ చెప్పను. కాబట్టి దయచేసి గమనించి శ్రద్ధగా వినాలి. ఎవరు నిద్రపోవద్దు. నిద్రపోతున్నారు దేవునికి ఒకసారి స్తోత్రం తెలుద్దాం. దేవునికి స్తోత్రం. కాబట్టి నిద్రపోక శ్రద్ధగా వినాలి. మొట్టమొదటి మాట, విధేయతను చూపిన గిద్యోను కింది సైన్యం. గిద్యోను క్రింది సైన్యము గిద్యోను పట్ల విధేయతను చూపారు. ఎలా చూపారు ఒకసారి మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 7వ అధ్యాయము 1 వచనం నుంచి 7వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతులు తీసుకున్నారా? యెహోషువ న్యాయాధిపతులు ఉంటారు. 7వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. అప్పుడు జాగ్రత్త వినాలి, ఎవరు అనవచ్చుకుండదు. అప్పుడు జెరుబ్బాయేలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకున లేచి అరోదు బావి వద్ద దిగగా లోయలోని మోరే కొండకు ఉత్తరముగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది. రాజన గిద్యోను యుద్ధానికి వెళ్తున్నాడు. ఎవరి మీదకి వెళ్తున్నాడు? మిద్యానీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాడు. వెళ్తుంటే గిద్యోను 32,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నాడు. 32,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్తున్నారు. వారు దండుపాలెంలో వారికి కనపడ్డారు. యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది అంటున్నాడు. ఏమన్నాడంటే 32,000 మందితో వెళ్ళి వాళ్ళని జయించడము మరి ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి నీతో ఉన్న మంది జనము ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగించతగదు. ఎందుకంటే నాకు అవమానం, అప్పగించతగదు. ఇశ్రాయేలు నీ బాహుబలము నాకు రక్షణ కలుగు చేసిన అనుకుని నా మీద అస్యపడుతురేమో. కాబట్టి నీవు ఎవడు భయపడుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాను. అప్పుడు జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయారు. ఏం చెప్పాడు దేవుడు?
నీ దగ్గర ఉన్నటువంటి 32,000 మంది చాలా ఎక్కువ మంది. ఆ యొక్క జనాన్ని వారిని ఓడించాలంటే మరి నువ్వు అంతమంది అక్కర్లేదు. కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి జనములో ఎవరు భయపడుతున్నారో వారిని వెళ్ళిపోమని చెప్పు అని ప్రకటన చేయమని చెప్పినప్పుడు గిద్యోను ప్రకటన చేయగా 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. 22,000 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారు గిద్యోనుపై విధేయత చూపి వెళ్ళిపోయారు. మా నాయకుడు ప్రకటించాడు అనే ఉద్దేశంతో విధేయత చూపి వెళ్ళిపోయారు తప్ప యుద్ధానికి వచ్చేటువంటి యుద్ధసూరులు ఎప్పుడు కూడా వెనకాలడానికి ఇష్టపడరు. కానీ ఒక గిద్యోను ప్రకటన చేయగా గిద్యోను దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని మాటల యందు విధేయత చూపి దేవుడు చెప్పినట్లు మరి యెహోవా ఇలా ప్రకటన చేశాడు, ఎంతమంది మన యుద్ధానికి వెళ్ళవలసి లేదంట, కాబట్టి మీలో కొంతమంది వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు 22,000 మంది విధేయత చూపి గిద్యోను మాటపై విధేయత చూపి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. ఇంకెంతమంది మిగిలారు? మాట్లాడి అర్థమవుతుందా? వింటున్నారా? 32,000 మంది యుద్ధానికి వచ్చారు. ఎంతకు వచ్చారు? దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళిపోమని 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకెంతమంది మిగిలారు అమ్మా? 10,000 మంది మిగిలారు. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీళ్ళ యొద్దకు దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదను, ఇతడు నీతో కూడా పోవాలని నేను ఎవరి గురించి చెప్పుదునో వాడు నీతో పోవాలను, ఇతడు నీతో పోకూడదని ఎవరి గురించి చెప్పేదనో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చాను. అతడు నీళ్ళ యొద్దకు ఆ జనములను దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లు గతికిన ప్రతి వారిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగి ప్రతి వారిని వేరువేరుగా ఉంచుకొని గిద్యోనుతో సెలవిచ్చాను. ఏం చెప్పాడు? ఆ 10,000 మందిని నీళ్ళ తాగడానికి నది యొద్దకు తీసుకెళ్లి నదిలో నీళ్ళ తాగమని చెప్పాడు. అప్పుడు నేను వేరుపరుస్తాను కొంతమంది జనాన్ని, ఆ వేరుపరిచిన జనాన్ని మాత్రం తీసుకెళ్ళాలి, కాబట్టి కనమంది తీసుకెళ్ళకూడదు. ఎంతమంది కూడా ఎక్కువే, 10,000 మంది కూడా ఎక్కువే. కాబట్టి ఆ నీళ్ళు నది వద్దకు తీసుకెళ్లి వాళ్ళు తాగడానికి అక్కడ నీళ్లు తాగమని చెప్పమంటే గిద్యోను చెప్తే వాళ్ళు 10,000 మంది వినయముగా గిద్యోను చెప్పినట్లు నదిలోకి వెళ్ళి నీళ్లు తాగుతున్నారు. సార్, ఇది విధేయత కాదా? యుద్ధసూరులు, సైన్యము అలాంటి వారిని ఒక దూడలో తోలుకెళ్ళి నడమని చెప్పి మీరు నదిలో నీళ్లు తాగండి అని చెప్తే నీళ్లు తాగుతున్నారంటే గిద్యోను మీద వరకున్న విధేయత ఎంత గొప్పదో ఒకసారి మనం ఆలోచన చేయాలి. మన విధేయత ఎలా ఉంది? ఇప్పుడు మన విధేయత ఎలా ఉంది? ఆ యొక్క సైన్యం వాళ్ళు గొప్పవాళ్ళు, యుద్ధ సూర్యులు, అలాంటి వాళ్ళే నదిలో దిగి నీళ్లు తాగమంటే వాళ్ళు నీళ్లు తాగుతున్నారంటే ఎంత గొప్ప విధేయత. అప్పుడు దేవుడు అంటాడు అన్నమాట, వారిలో కుక్క గతికిన వారిని, అలాగే మామూలుగా చేతులతో దోశలతో తాగిన వారిని వేరు చేయమని చెప్పగా 300 మంది మిగిలారు. దేవునికి స్తోత్రం. 9,700 మంది మామూలుగా తాగారు. కుక్క గతిన వారు 300 మంది మాత్రమే ఉన్నారు. ఆ 300 మంది వేరు చేసి కర్మ వాళ్ళు కూడా వెనకెళ్ళిపోమని చెప్తే గిద్యోను దేవుడు చెప్పిన మాట ప్రకారము విధేయత చూపి దేవుడు చెప్పిన మాట ప్రకారం గిద్యోను చెప్పినప్పుడు ఆ 9,700 మంది వెనకెళ్ళిపోయారు, 300 మంది మిగిలారు. ఈ 300 మంది యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆ అనేక మంది జనం కలిగినటువంటి ఆ మిద్యానీయులను ఓడించి ఇశ్రాయేలులకు జయము అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ఇంకా దాని చరిత్ర చాలా ఉంది. ఆ గిద్యోను చెప్పు మాటల్లో మీరు ఉన్నారు, విదేశీ తుపారు, మీరు కుండలు పట్టుకోండి, బోరలు పట్టుకోండి, ఒక బోర సత్తు మీకు కనబడితే మీరు అంతా రండి, ఒకేసారి అందరూ నేను కుండ బద్దలు కొట్టినప్పుడు మీరు కూడా కుండలు బద్దలు కొట్టండి అని చెప్పి అలా బద్దలు కొట్టినప్పుడు ఆ సౌండ్కి ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి ఆ మిద్యానీయులు అందరూ పారిపోతుంటే వారిని పట్టుకొని వీళ్ళు చంపినట్లు మనం చూస్తాం. మనకి కింద ఉన్నదన్నమాట, అక్కడ మనకు అక్కర్లేదు, అది కింద ఉన్నదన్నమాట. కాబట్టి ఇక్కడ గిద్యోను దేవునిపై విధేయత చూపి దేవుని మాట ప్రకారం చేశాడు. గిద్యోను కింది సైన్యము
గిద్యోను చెప్పినట్లు గిద్యోనుపై విధేయత చూపి వారు వెనక్కి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యుద్ధ సన్నద్ధులై యుద్ధానికి సిద్ధపడి వచ్చినటువంటి వారు పొమ్మంటే నువ్వు ఎందుకు పొమ్మంటావు, మేము యుద్ధానికి వచ్చావు కదా అని ఎవరు కూడా తిరగబడి మాట్లాడలేదు. గిద్యోనుపై విధేయత చూపినట్లు మనం చూస్తున్నాం. వారు వెళ్ళిపోయారు. గిద్యోను దేవుని మాటలు చూపాడు కనుక మరి సైన్యంలో 22,000 మంది ఒకసారి, అలాగే 9,700 మంది ఒకసారి మరి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సంగమా, మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరైనా, నేనైనా, మీరైనా, ఎవరైనా దేవుని పైన విధేయత చూపాలి. విధేయత చూపి ఆయన పట్ల ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. ఆయన మాట వినేవారుగా ఉండాలి. అప్పుడు మనము, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. లేకపోతే ఎంత మాత్రము ఆశీర్వాదకరంగా ఉండవని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని మాటల పైన విధేయత చూపుతున్నారా? దేవుని వాక్యం పైన విధేయత చూపుతున్నారా? దేవుని సేవకుడు చెప్పే మాట పైన విధేయత చూపుతున్నావా? నువ్వు ఆశీర్వదించబడతావు. లేకపోతే విధేయత చూపకుండా మరి ఆ మాటను కొట్టువేస్తే, ఆ మాట ప్రకారం నువ్వు జీవించకపోతే నీకేమాత్రం ఆశీర్వాదాలు కలగవని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 300 మందితో గిద్యోను యుద్ధానికి వెళ్ళి మెరకద్దండు వలె ఉన్నటువంటి ఆ గిద్యోనీలను ఓడించి వాళ్ళు తిరిగి వచ్చారంటే దేవుని కృప ఎంత ఉందో చూడండి. ఎందుకు కృప ఉన్నది అని అంటే, గిద్యోను దేవుడు చెప్పినట్లు చూపాడు, దేవుడి మాటల పైన విధేయత ఉంచాడు కనుక ఆ గొప్ప జయం పొందుకున్నాడు. అలాగే నీ జీవితంలో జయం పొందుకోవాలంటే, నీ జీవితంలో విజయం పొందుకోవాలంటే, నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, నీ జీవితంలో సైతాలపై జయం పొందుకొని ఆశీర్వాదకరంగా నీ కుటుంబం ఉండాలంటే, నీవు దేవుడి పైన, దేవుని మాటల పైన, దేవుని సేవకుని మాటల పైన విధేయత చూపే వ్యక్తిగా ఉండాలని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రాలు. రెండో మాట, విధేయత చూపిన దావీదు. చదవండి సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. 2వ సమూయేలు తీసుకోండి అందరూ. 2వ సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటున్నాం. చదవమా. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతని విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం ఉండి నాతానను ప్రవక్తను పిలువనంపి, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివాసం చేయుచుండగా దేవుని మనసము డేరాలో నిలిచినదనగా నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడైన దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరమును కట్టిద్దువా, ఐగుప్తులో నుండి చాలు 12 ఇస్తారు. జాగ్రత్త, నీ దినములు సంపూర్ణం నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భం నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును స్థిరపరచదు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. ఆమేన్. ఏమర్థమైంది మాటలో? దావీదు పురాణి కట్టుకున్న తర్వాత, దేవుని మందిరాన్ని కట్టాలని ఆలోచన వచ్చి పురాణి కట్టిన తర్వాత, తన ఇంటిని కట్టుకున్న తర్వాత దేవుని మందిరాన్ని కట్టాల ఆలోచన వచ్చి నాతాను ప్రవక్తను పిలిచి, అయ్యా నేను దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటున్నాను, దేవుడి మందిరం డేరాలో ఉంది, దేవుడి మందసం డేరాలో ఉంది, మేమందరం కూడా ఇశ్రాయేలు అందరం కూడా చక్కటి పురములో చక్కటి ఇళ్లలో మేము ఉంటున్నాము, కాబట్టి దేవుడికి ఒక మందిరం కట్టాలనుకుంటాను అని నాతాను ప్రవక్త చెప్పాడు.
నాతాను ప్రవక్త ఏమన్నాడు? కట్టమని సెలవిచ్చాడు. నీకు తోసు చేసే ఆ సెలవిచ్చినప్పుడు దావీదు దేవుని మందిరం కట్టడానికి సిద్ధపడ్డాడు. దేవుని మందిరం కట్టడానికి నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రి ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి, నా కుమారుడైన దావీదులా చెప్పు, నీవు నా మందిరం కట్టడానికి వీల్లేదు. నీవు చనిపోయిన తర్వాత, నీ పితలతో బాధపెట్టిన తర్వాత నీ కుమారుడు ఒక రాజ్యం స్థిరపరుస్తాను. అప్పుడు అతడు నా నామ గ్రంథ వరకు ఒక మందిరము కట్టును అని చెప్పి నాతానుతో చెప్పాడు. ఇప్పుడు నాతాను వెళ్ళి ఏం చేయాలి? దావీదు చెప్పాలి. దావీదు ఎవరు? మరి బతికెక్కడా? మారు మాట మాట్లాడితే ఒప్పుకుంటాడా? నిన్నే కదా కట్టమని చెప్పావు, నేను నిర్ణయానికి వచ్చేసాను. రాజు మాట అంటే మాటే, నేను నిర్ణయానికి వచ్చేసాను. ఇప్పుడు వచ్చి కట్టవద్దంటావేంటి? ఇలా రెండు మాటలు మాట్లాడతావేంటి? నువ్వు దేవుని సేవలు కదా మరి అని దావీదు అన్నాడా? సరే, దావీదు నాతాను ప్రవక్త అడిగాడు, నేను దేవునికి ఒక మందిరము కడతాను, ప్రవక్త కట్టమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి నాతాను ప్రవక్తకు దేవుడు ప్రత్యక్షమై అతడు నాకు మందిరం కట్టవలదు అని చెప్పినప్పుడు నాతాను ఉదయం వచ్చి దేవుడు మందిరం కట్టవద్దు అంటాడని చెప్పి దావీదుతో చెప్పినప్పుడు, రాత్రి మరి కట్టమన్నావు, ఇప్పుడే పొద్దున వద్దు అంటున్నావు, ఇదేం ప్రాప్తం అని చెప్పి ఏమి అనకుండా ప్రవక్త మీద విధేయత చూపి ఇది దేవుని మాటలే, సేవకుడు చెప్పిన మాటలు దేవుని మాటలే, అతని సొంత మాటలు కాదు. నేను కట్టమన్నాడు, ఈరోజు రాత్రి దేవుడు ప్రత్యక్షమై కట్టొద్దని చెప్పినప్పుడు అదే మాట చెప్తున్నాడు కాబట్టి నేను కట్టకూడదు అని చెప్పి ఆ మాట ఇచ్చుకొని అతడు దావీదు ఆ మందిరాన్ని కట్టము మానేశాడు. చూసారా? మీరు అయితే ఏమంటారు? పాస్టర్ గారు ఏదో అడిగారు అనుకోండి, ఆ వెంటనే ఏదో చెప్పాడు సమాధానం. మళ్ళీ రాత్రి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వేరే ప్రేరేపణ ఇచ్చాడు కాబట్టి మరలా కేకేసి అమ్మ అలా కదంటే ఇలాగంట అని అన్నాను అనుకోండి, మీరేమంటారు? ఏమనుకుంటారు? కానీ దావీదు రాజు ఉండి అధికారం ఉండి అది ఏది మాట ముందుగా జరుగుతుంది, కానీ ఈ నాతాను తీసుకెళ్ళి జైలేయండి అని చెప్పి అనలేదు. లేకపోతే మరి కొన్ని చోట్ల కూడా మరి రాజులు కొట్టారు కూడా ప్రవక్తలను, అలా కొట్టలేదు, తిట్టలేదు, ఏమనలేదు, మౌనంగా ఉండిపోయి ప్రవక్త మాటల మీద విలువ చూపించి విధేయత చూపించి దేవుని మందిరం కట్టడము మానేశారు. దేవునికి మహిమ కలుగును, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదుకి ఏం జరిగిన తర్వాత చూడండి, మూడో మాట, దావీదుపై విధేయత చూపిన బలాఢ్యులు. దావీదుపై విధేయత చూపిన ముగ్గురు బలాఢ్యులు. రెండు మాట చెప్పాను. మొదటి మాట ఏంటి? గిద్యోనుపై విధేయత చూపిన సైన్యం, లేకపోతే కింది సైన్యం. రెండో మాట ఏంటి? విధేయత చూపిన దేవుడిపై చూపిన దావీదు. మూడో మాట ఏంటి? దావీదుపై విధేయత చూపిన ముగ్గురు బలాఢ్యులు. చూడండి, మరి 2 సమూయేలు గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనం. 23వ అధ్యాయము 14వ వచనం మొదటి నుంచి చదువుకుందాం. 23వ అధ్యాయం 14వ వచనం నుంచి 17 దాకా చదువుకుందాం. దావీదు దుర్గంలో ఉండెను. తీసుకొని 23వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. చదువునే. దావీదు దుర్గములో ఉండెను. ఫిలిష్తీయుల దండు కావలి వారు జాగ్రత్తగా వినండి మాట. ఫిలిష్తీయుల దండు వారు బెత్లెహేములో ఉండిరి. దావీదు దుర్గంలో ఉండెను. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు ఎవడైనను నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించుదురని అధికారులతో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిష్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి చేసుకుని పోయి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు చేది దావీదు వద్దకు తీసుకుని వచ్చింది. అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవా సన్నిధిని పారబోసి యెహోవా నేను ఈ నీళ్లు త్రాగను
ప్రాణములకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీరు త్రాగుదునా? ప్రాణములకు తెగించి తెచ్చిన వారి చేతి పోయి తెచ్చిన వారి చేతి నీళ్లు నేను త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను. ఆమేన్. అర్థమైంది అనుకుంటాను. మీకు సబ్జెక్ట్ చదవగానే మీకు అర్థమైపోతుంది కదా. ఏమన్నాడు దావీదు? దావీదు ఎక్కడున్నాడు? దుర్గంలో ఉండేను. ఫిలిష్తీయులు దండు కావాలి వారు బెత్లెహేంలో ఉండేది. దావీదు బెత్లెహేము గవిని దగ్గర ఉన్న బావి నీళ్ళు ఎవరైనా నాకు తెచ్చి ఇచ్చినలా ఎంతో సంతోషించదని అధికారితో చెప్పాను. బెత్లెహేములో ఉన్నటువంటి బావి నీళ్లు తెచ్చిన ఎడల నేను తాగి ఎంతో సంతోషిస్తానని అధికారులు చెప్తే ఒక ముగ్గురు బలార్జులు అధికారులు చెప్పిన మాట విని విధేయత చూపి ఆ యొక్క దండు కావలిగా ఉన్నటువంటి వారిని ఓడించి దారి చేసుకుని వెళ్ళి ఆ బావి నీళ్లు చేరి దావీదు దగ్గర కట్టుకొస్తే దావీదు అంటాడు, మీరు యుద్ధం చేసి తెచ్చారు, రక్తం చిందించి తెచ్చారు కాబట్టి నేను ఈ నీళ్లు తాగని చెప్పి పారపోసాడట. ఈ నీళ్లు తాగని చెప్పి పారపోసాడట. ఎలా ఉంటుందండి అసలు ఒకసారి ఆలోచించేయండి. ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించేయండి. దాహం వేస్తా చెప్పి ఎవరైనా అన్నప్పుడు నువ్వు పరుగు నెలలో ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఒక కూల్ డ్రింక్ కట్టుకోవచ్చు అనుకోండి, నాకు ఏదైనా ఇస్తే నేను తాగి సేవ తీర్చుకుంటానని అన్నప్పుడు నీకు తెలిసినటువంటి వారు లేదా నీ కింద వారు ఎవరొకరు ఇతను ప్రాణం నిలబెడదాం, ఇతను ప్రాణాలు కాపాడదాం అని చెప్పి బయటకు ఎక్కడో బండి వేసుకెళ్ళి పరుగు వెళ్ళి ఆ నీళ్లు ఆ యొక్క ఎక్కడ కొట్టులేవు నేను షాపూర్ వెళ్ళి షాపూర్ నుంచి ఒక కూల్ డ్రింక్ కట్టుకొని మళ్ళీ పరుగు కట్టుకొని వచ్చి నువ్వు ఇచ్చినప్పుడు నేను ఈ డ్రింక్ తాగలని చెప్పి పడేస్తే నీకు ఎంత కోపం వస్తుంది? అర్థమైందా? మీకు అర్థమవుతుందా ఎంత కోపం వస్తుంది? ఒకవేళ మీరే ఈ భర్త గుర్తించి వచ్చాడు, వచ్చే చెంబు నీళ్ళు పట్టుకెళ్ళి ఇచ్చావు, ఇస్తే నీళ్ళు తాగకుండా పారిపోతే నీకు ఎంత కోపం వస్తుంది? అయితే యుద్ధం చేసి వారిని ఓడించి రక్తం కార్చి రక్తం చిందించి దావీదు రాజు వచ్చిన మాట వరకు ఆ మాట నెరవేర్చాలి, దావీదు కోరిక తీర్చాలని చెప్పి తెస్తే తెచ్చినటువంటి ఆ నీళ్లు దావీదు యెహోవా సన్నిధిని పారబోసినప్పుడు ఈ బలార్జులు ఎవరైనా బలార్జులు ఏ మాత్రము ఏమి అనలేదు, మౌనంగా ఉండిపోయారు. దావీదు మీద విధేయత చూపారు. దేవునికి మహిమ కలుగుతుందా? నువ్వు అలా విధేయత చూపుతున్నావా? కనీసం ఇంట్లో బయట కట్టుకొచ్చి నీళ్ళు భర్తకి ఇచ్చినప్పుడు నీ భర్త ఇచ్చుకోకుండా పారబోతే కనీసం మనకి ఎంత కోపం వస్తుందో చెప్పండి. మరి వారు ఒక దండును ఓడించి దారి చేసుకుని వెళ్ళి ఆ నీళ్లు తీసుకొస్తే దావీదు తాకుండా పారపోసినప్పుడు వాళ్ళ శ్రమ అంతా వృధా అయినప్పుడు వారు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచన చేయండి. కానీ దావీదు వ్యతిరేకలు అయిపోతారు కదా, అవ్వాలి కదా. కానీ అంత శ్రమ పడ్డా కానీ ఒక్క మాట కూడా రాజుని గురించి అనకుండా రాజుని విధేయత చూపి తాగకపోయాలని విధేయత చూపి ఏమీ అనకుండా ఉన్నట్లయితే మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి. బైబిల్ అంతా ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. విధేయత అక్కడ దావీదు అక్కడ విధేయత చూపాడు కాబట్టి ఇక్కడ దావీదు పట్ల ఈ బలార్జులు విధేయత చూపారు. కాబట్టి మనం కూడా విధేయత చూపితే దేవుని పైన విధేయులుగా మనం ఉంటే విధేయులుగా మనం కొనసాగితే గొప్ప ఆశీర్వాదం మనకు ఉంటుందని మీరందరూ గ్రహించవలసిన వారని చెప్పి దేవుడి మాటలుగా మీకు చెప్తున్నాను. విధేయత చూపాలి. స్కూల్లో కానీ కాలేజీలో కానీ కొంతమంది టీచర్స్కు ప్రిన్సిపల్ ప్రొఫెసర్స్కు విధేయులుగా అయిపోతారు. విధేయులు అయిపోయినప్పుడు ఏం చేస్తాడు ప్రొఫెసరు లేదా టీచరు? వాటికి ఎక్కువ మార్కులు వేస్తారా? అలాగే మీరు కూడా దేవుడి సన్నిధికి దేవుడికి విధేయులైతే మీకు మార్కులు ఎక్కువ వస్తాయి, మీకు ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయి, మీకు దీవులు ఎక్కువ వస్తాయి. విధేయులు కాకుండా మీరు అప్పుడప్పుడు వచ్చి కనపడేసి కలుపుకొని పేరు వెళ్ళిపోతే మీరు పేసినట్టు పెడితే ఏ విధేయత దేవుడిగా చూపుతున్నట్లు అప్పుడు ఆశీర్వాదాలు ఏమొస్తాయి? అందుకే చాలా మంది కొన్ని సందర్భాల్లో మరి ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటారు తప్ప ఆశీర్వాదాలు పొందుకునే వారుగా ఉంటారు. ఎందుకంటే వారి విధేయత లేని వారు. మనం పుట్టించాడు, మనల్ని పెంచాడు. ఎంతో మంది బాల్యంలో చనిపోతున్నారు, ఎంతో మంది ఎన్నో రకరకాలుగా చనిపోతున్నారు, యవ్వనంలోనూ మరి చనిపోతున్నారు. కానీ ఈ వయసు వచ్చే వరకు మన భాగానికి గురి కాకుండా మనం కాపాడిన దేవుడికి
మనకు అగ్ని కంచె వేసి ఒక్కొక్కరి చుట్టూ 1,85,000 దూతలను కాపలా ఉంచి ప్రయాణాల్లో పనులు తోడేయండి మనం కాపాడుతా దేవుడికి నువ్వు విధేయత చూపకపోతే నీకు ఆశీర్వాదం ఎలా వస్తుంది, నీకు దీవుడు ఎలా వస్తుంది ఒకసారి గమనించాలని చెప్పి దేవుని మాటలుగా నేను చెప్తున్నాను. చూపాలి. అలాగే మీరు కూడా ఏం చేయాలి, విధేయత చూపాలి. దేవుని పైన, దేవుని సేవకుల పైన, దేవుని మాటల పైన, దేవుని సన్నిధి పైన విధేయత చూపాలి. విధేయత చూపిన వ్యక్తులైతే అనేక పర్యాలు దేవుని సన్నిధికి వస్తావు. ఒక ఆదివారమే కాదు, అనేక పర్యాలు వస్తావు. దేవుని సన్నిధిలో దేవుని దగ్గర మొరపెడతావు. దేవుని సన్నిధికి వచ్చి అసలు మొరపెట్ట అక్కర్లేదు, నువ్వు వచ్చి ఆ గుమ్మం తొక్కితే చాలు. దేవుని యొక్క మందిర యొక్క ఆ ద్వారం తొక్కితే చాలు, ఆశీర్వదించబడతావు. కానీ చాలా మంది కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవునికి విధేయులు కాకుండా ఉంటున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే అనేక ఆశీర్వాదాలు పొందుకోలేకపోతారని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నైనా నేను చెప్పండి. గిద్యోనుపై విధేయత చూపిన గిద్యోను సైన్యము 2, దేవునిపై విధేయత చూపిన దావీదు 3. 4వ మాట, దేవుని మాటపై విధేయత చూపిన యెషయా. దేవుని తొందరగా ముందుకెళ్ళిపోతున్నారు, జాగ్రత్తగానండి. దేవుని మాటలపై విధేయత చూపిన యెషయా. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము. అశ్షూరు రాజైన పంపగా అతడు అశ్షూరులకు వచ్చిన సంవత్సరమున అశ్షూరీయులతో యుద్ధం చేసి వారిని పట్టుకుని ఆ కాలమున యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా ఇలా సెలవిచ్చెను. ఎవరు పోయి? యెషయా, నీవు పోయి నీ నడుము మీద గోనెపట్ట తీసేసి నీ పాదం నుండి జోలు తీసివేసి అతడు అలాగు చేసి దిగంబరి అయి జోలు లేకయే నడుచుండగా యెహోవా నా సేవకుడు యెషయా ఐగుప్తును గూర్చి కూషును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను 3 సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచున్న ప్రకారము అశ్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశం నుండి కొనుక్కోబడిన కూషీలను పిన్నలను పెద్దలను దిగంబరులుగా చెప్పు లేని వారుగాను పట్టుకొని పోవును. అర్థమైందా ఈ యొక్క సబ్జెక్ట్ మీకు? ఐగుప్తీయులను కూషీలను పట్టుకొని పోయి ఏం చేస్తాడు అనే దానికి, ఏం చేస్తాడు ఆ రాజు అనే దానికి సూచనగా యెషయా చెప్తున్నాడు. ఏమని? నువ్వు వారి మధ్య బోలే బట్ట లేకుండా, వస్త్రములు లేకుండా నువ్వు నడవాలి. నడిస్తే ఈ రీతిగా, ఏ రీతిగా యెషయా ఏ రీతిగా అయితే ఉన్నాడో ఆ రీతిగా ఐగుప్తీయులను, కూషీలను, పిల్లలేమి పెద్దలేమి ఈ రీతిగా దేవుడు చేస్తాడు. ఈ రీతిగా దేవుడు చేస్తాడు. దానికి సూచనగా యెషయాని అలా చేయమంటే యెషయా గారు వస్త్రాలు లేకుండా, కాళ్ళు చెప్పులు లేకుండా 3 సంవత్సరాలు దేవుని మాట ప్రకారము అక్కడ సంచారము చేశారు. ఇది విధేయత కాదా? మనం చేయమని మనం చేస్తామా? ఇదే ప్రభా ఇలాంటి పరిస్థితి పెడతాం ఏంటి? ఆ లెవెల్కో సూచనకి ఎలా జరుగుతుంది, ఆ సూచనగా చెప్పడానికి నన్ను పట్టుకోవడం తీసుకొని నన్ను చెప్పులు ఎవరు తినపడటం ఏంటి అని ప్రవక్త, ఈయన యెషయా ప్రవక్త అన్నాడా? అనలేదు. 3 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు వస్త్రాలు లేకుండా, కాళ్ళకు చెప్పు లేకుండా ఆ జనాంగం మధ్య తిరిగితే యెషయాని పిచ్చోడు అయిపోయాను, ఎర్రోడు అయిపోయాను, లేకపోతే జ్ఞానం లేని అయిపోయాను అనుకున్నారు తప్ప వారు గమనించలేదు. కాబట్టి యెషయా ఏదైతే సూచన చూపించాడో ఆ సూచన ప్రకారం తర్వాత వారికి జరుగుతారు. ఇది దేవుని మాటలపై విధేయత చూపే యెషయా చేశారు. కానీ లేకపోతే ఎవరు బట్టలు లేకుండా రోడ్లను తిరుగుతారు?
ఎంత గొప్ప విధేయత అండి, ఎంత గొప్ప విధేయత. ప్రియ సంగమా, విధేయత అనేది చాలా విలువైనది. మానవులు దేవుని పైన విధేయత కలిగి ఉండాలి, దేవుని పైన విధేయత కలిగి ఉండాలి. విధేయత లేకపోతే నువ్వేమి పొందుకోలేవు, ఏమి పొందుకోలేవు. దేవుని పైన, దేవుని సన్నిధి పైన, దేవుని సేవకుని పైన నువ్వు విధేయత. 3, 1 దేవుని పైన, 2 దేవుని సేవకుని పైన, 3 దేవుని సన్నిధి పైన నువ్వు విధేయత, ఆతృత, ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆశీర్వాదించబడతావు. ఆశీర్వాదాలు ఎలా వస్తాయో ఎవరికి తెలియదు. అర్థమైందండి? ఎలా వస్తాయో ఎవరికి తెలియదు. మూలన దాచబడి ఉన్న ధనమంతా మనకి ఇస్తానంటున్నాడు. దాచబడి ఉన్న ధనాన్ని మీకు ఇస్తానని చెప్తున్నాడు. ఆయన మన కొరకు అన్యుల యొక్క ధనాన్ని దాచి అది మనకు ఇస్తానంటున్నాడు, అది మనకి ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఎలాగైనా చేయగలదు. ఒకరు గొప్ప వాళ్ళు చేయాలంటే ఆయనకి ఎంతో సమయం పట్టదు. కానీ మనకి మనం గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఏ మాత్రం అవకాశము లేదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? కాబట్టి మరి విధేయత ఎంత గొప్ప విధేయత ఇది. అన్నిటికంటే గొప్ప విధేయత ఇదే. ఎందుకంటే ఏ వస్త్రాలు లేక ఇర్మియా గ్రంథము వారికి ద్రాక్షారసం మరి సెలవీయగా నేను ఇర్మియా కుమారుడును యజన్య మనవడైన అతని సహోదరులను అతని హానాను కుమారుల గదిలోనికి వారిని తీసుకుని వచ్చింది. అది రాజుల గదికి సమీపమున ద్వారపాలకుడును షల్లూము కుమారుడైన మయసేయ గదికి పైగా ఉండెను. నేను రేఖాబీరు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్షారసం త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరులకు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారిని ఎప్పుడు ద్రాక్షరసం తాగకూడదని మాకు ఆజ్ఞాపించేది కనుక మేము ద్రాక్షరసము తాగము అన్నారు. విన్నారా? రేఖాబీర సంతతి వాడైన యెహోనాదాబు ఉంటుంది కదా, అప్పుడు దాకా తాగుతాను, అప్పుడు నుంచి తాగను, పొట్టు పెట్టేద్దాం. కానీ మళ్ళాడు పొట్టు తీసి బొట్టు మీద పెట్టి తాగటము మొదలు పెడతాం. అదొకటే కాదు, త్రావడం కాదు. ఒక మాట మనం ఇచ్చినప్పుడు భార్యకు భర్త కానీ భర్తకు భార్య కానీ ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాట నిలబెట్టుకునే వరకు మనం ఉన్నామా చెప్పండి? ఎవరో వస్తారు, ఎవరో సాతానుతో ప్రేరేపించబడి నేను బయటకు రావడానికి ఏదో చెప్పి నీ కలబడి మాటలు చెప్పి నేను లావుగా ప్రయత్నం చేస్తారు. నేను నా భర్త కొట్టేశాను లేదా నా భార్య కొట్టేశాను కాబట్టి నేను ఇలాంటి పని చేయను అని చెప్పి మాట నిలబెట్టుకునేవాడిగా, నిలబెట్టుకునే స్త్రీగా నేను ఉన్నావా? వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియచేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి నేను ఒక్కడనే తప్పించుకొని తప్పించాడు. ఇక్కడ దేవుడు విసర్జించాడులే. ఆరుద్యం ఉంది కదా, ఆరుద్యం ఏదో ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామానికి మహిమ. ఎంత విధేయత! కొంత ఆరుద్యము ఒక పూట ఆరుద్యం సరిలేనప్పటికీ నాకే ఎలా ఉండాలా, దేవుడు నాకే పరిచి పెట్టాడా, నన్ను విడిచిపెట్టేశాడా దేవుడు అనుకుంటాం. కానీ సాతాను కొన్ని కార్యాలు మన పట్ల చేస్తూ ఉంటుంది. దేవుడు కూడా అవకాశం ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే నేను మార్చడానికి, నేను మలచడానికి, నేను ఉద్యోగపరచడానికి, నేను ఆత్మలో నడిపించడానికి, ఆరోగ్యంగా మంచి వాటి ఇవ్వడానికి ఇదొక సూచన భావించి ముందుకు సాగినట్లయితే ఆశీర్వదించబడతావు. దేవుని దూషిస్తే, దేవుని సేవకులను దూషిస్తే, దేవుని మందిరాన్ని దొంగిలిస్తే నువ్వు ఇంకా బాధల్లోకి ఎక్కువైపోతాయి. ఆ బాధ మీదకి ఆ బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే యోబులాగా యెహోవా ఉన్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, యెహోవా నామానికే మహిమ కలుగులుగా కన్నావు, అప్పుడు ఆశీర్వదించబడతావు. సంగమా, ఏదో ఒక రోజున మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి పోవాల్సిన జరగాలి. అనేక పర్యాయాలు నువ్వు స్తుతి చెల్లించుకుంటూ, నువ్వే పని చేసుకున్నా స్తుతి చెల్లించుకుంటూ ఉండొచ్చు. నేను ఏ పని చేసుకున్నా నా హృదయంలో పాటలు పాడుకుంటూ ఉంటాను. బయటకు రాసుకోను, లోనే నా హృదయం, నాలో ఉన్న ఆత్మ పాడేస్తూ ఉంటుంది. పాటలు పాడుతూ ప్రయాణం మీద వెళ్తుంటే, మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే నేను డ్రైవింగ్ చేసుకుంటాను, నా హృదయం పాటలు పాడుతుంటాను. ఈ అనుభవంలో గండమ్మ అని చెప్తుంటే మొత్తం సంఘం విడిచిపెట్టేసిగా చూపాలి. అలా ఉన్నట్లయితే ఆశీర్వదించబడతాం. ఇంకా ఆఖరిగా ఎన్ని ఒక తీరు అయితే ఈ ఆఖరి మాట ఒక తీరు ఏంటంటే, దేవుడు అబ్రాహాంపై విధేయత చూపుతాడు.
దేవుడు అబ్రహాముపై విధేయత చూపుతాడు. చదవండి, ముగించేసుకుందాం. 18వ అధ్యాయం ఆదికాండము 23 వచ్చిన 33 వచ్చిన వరకు. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. ఆదికాండం 18వ అధ్యాయము 23 నుంచి 33 వరకు. స్థలమంతటిని కాయుదునెను. ఆమేన్. అక్కడ ఎవరెవరి మీద చెప్తున్నారు? అసలు అబ్రహాం మాటలకి, ఒక మానవుడి మాటలకి దేవుడు సమాధానం చెప్పని పని ఏంటి కదండి? ఒక మానవుడు మాట్లాడే మాటకు దేవుడు సమాధానం చెప్పడమా? అబ్రహాం అడుగుతుంటే అంటున్నాడు, ఆ దేశంలో 50 మంది నీతిమంతులు. 5వది దేవుడి మాటపై విధేయత చూపిన యెషయా. 5వది రేకాబీల మాటపై విధేయత చూపిన రేకాబు సంతతి వారు. 6వది అటువంటి విధేయత కలిగి జీవించే మనసు మాకు దయచేయండి. మేము ప్రభావ ముఖ్యంగా నీకు విధేయులు కావాలి, నీ సేవకులు విధేయులు కావాలి, నీ సన్నిధిలో విధేయతగా మేము నడవాలి. అట్టి కృప మాకు దయచేయండి ప్రభావ. మాట్లాడు, నోరు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రార్థన. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. కేవలం ప్రార్థన చేస్తారు. వాక్యం తప్పు ఏకీభవిద్దాం. హల్లెలూయా. గట్టిగా చేయాలి. హల్లెలూయా. స్తోత్రం నాయనా. దేవునికి స్తోత్రం.